కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ శ్రీవారికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. కొన్ని క్షణాలు మాత్రమే దొరికే తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల కొద్దీ భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటారు. ఒక్కోసారి స్వామివారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి 24 గంటల నుంచి 48 గంటలు పట్టినా కూడా వాళ్ళంతా క్యూ లైన్లోనే వేచి ఉండి అలసిపోతారు. అలసిపోయినా కూడా శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం దగ్గరకు రాగానే గోవిందా గోవిందా అనే నామస్మరణతో పరవశించిపోతారు. తిరుమలకు చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉన్నా కూడా వేలాది మంది భక్తులు నడక మార్గంలోనే వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ 7 కొండల వాడిని దర్శించుకునేందుకు ఆ 7 కొండలు నడిచే వస్తామని మొక్కుకునే భక్తులు అలా నడుచుకుంటూ వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుని భక్తి పారవస్యంతో మునిగిపోతారు. దీంతో 7 కొండల్లో నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తూనే ఉంటుంది. సాధారణ రోజుల్లో గంటకు 4000 నుంచి 5000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే తమ తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాదు, తిరుమల వెళ్ళి వచ్చిన తర్వాత ఆ లడ్డూ ప్రసాదాన్ని తమ బంధువులకి, ఇంటి పక్కల వాళ్ళకి కూడా పంచుతారు. తిరుమల వెళ్ళలేకపోయినా స్వామివారి ఆశీస్సులు లడ్డూ ప్రసాదం రూపంలో దక్కుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. పచ్చకర్పూరం, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పులతో పాటు యాలకుల వాసనతో స్వామివారి ప్రసాదం గుమగుమలాడుతుంది. కానీ అంతటి పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో చేయడం హిందూ భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారు అన్న నిజాన్ని అయితే, దారుణ నిజాన్ని హిందువులైతే జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది హిందువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అసలు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ ఎలా జరుగుతుంది, అసలు తిరుమల శ్రీవారి లడ్డూ హిస్టరీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తిరుమల ఆలయంలో అత్యంత ప్రఖ్యాతిగాంచింది తిరుమల శ్రీవారి దర్శనం. ఆ తర్వాత శ్రీవారి భక్తులకు అందించే ఆయన ప్రసాదం లడ్డు. ప్రధాన ఆలయం నుంచి వెలుపలికి రాగానే, అంటే గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన భక్తులకు ఈ లడ్డు ప్రసాదాన్ని అందిస్తారు. ఈ ప్రసాదానికి కొద్ది రోజుల క్రితమే పేటెంట్ కూడా దక్కింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన దేశంలో చాలా హిందూ ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కొక్క ప్రసాదాన్ని భక్తులకు అందిస్తూ ఉంటారు. అయితే తిరుమల లడ్డూకి ఉన్న టేస్ట్ కానీ, తిరుమల లడ్డూలో ఉన్న మాధుర్యం కానీ ఎక్కడ దొరకదు. సో ఇలాంటి తిరుమల శ్రీవారి ఆలయంలో తయారు చేసే లడ్డూని ఇంకెవరూ తయారు చేయకూడదంటూ కూడా ఒక పేటెంట్ని అయితే తీసుకొచ్చారు. సో దీంతో ఈ తిరుమల శ్రీవారి ప్రసాదం భక్తులకు ఏదైతే అందిస్తారో ఈ ప్రసాదాన్ని ఇతరులు ఎవరూ తయారు చేసే అవకాశం కూడా లేదు. దాదాపు 309 ఏళ్ల క్రితం తిరుమలలో లడ్డూని ప్రసాదంగా అయితే భక్తులకు అందివ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ లడ్డూని సాక్షాత్తు ఆ స్వామివారి ప్రసాదంగానే స్వీకరిస్తూ వస్తున్నారు. ప్రాచీన పాకశాస్త్ర సాంప్రదాయం అలాగే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రజెంట్ అయితే తయారు చేస్తున్నారు. 15వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం తొలినాళ్లలో తిరుమలలో వడను శ్రీవారికి ప్రసాదంగా అందించేవారు. అప్పట్లో శ్రీవారికి నైవేద్య వేళలు అంటూ ఉండేవి. కేవలం ఆ సమయంలోనే భక్తులకు ప్రసాదాలను ఇచ్చేవారు. అంతేకాక ఆ రోజుల్లో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి భోజన సదుపాయాలు కూడా లేవు. ఈ ప్రసాదాలు స్వీకరించే భక్తులు తమ ఆకలిని అయితే తీర్చుకునేవారు. ఆ తర్వాత వడస్థానంలో లడ్డు పూర్తి స్థాయి ప్రసాదంగా మారింది. అంటే ఇప్పటికీ తిరుమల శ్రీవారికి వడని ప్రసాదంగా అయితే నివేదిస్తూ ఉంటారు. ఈ వడని కూడా విక్రయశాలలో విక్రయిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ లడ్డు ప్రసాదానికి ప్రఖ్యాతిగాంచిందో, ఎప్పుడైతే ఈ లడ్డు ఫేమస్ అయిందో, ఇంకప్పటి నుంచి భక్తులందరూ కూడా ఈ లడ్డూనే కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ప్రసాదాలను అయితే తయారు చేసే వంటశాల ఏదైతే ఉందో దాన్ని పోటు అని పిలుస్తారు. ఆ పోటు తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఏవైతే ఉంటాయో, నైవేద్యం ఏదైతే ఉంటుందో అది అక్కడే తయారు చేస్తారు. ఈ పోటుకు ముందు వకులామాత, శ్రీనివాసుని తల్లి వకులామాత విగ్రహం అయితే ఉంటుంది. ముందు ఈ పోటులో తయారు చేసిన నైవేద్యం ఏదైతే ఉంటుందో ముందు వకులామాత దగ్గర ఉంచి ఆ తర్వాతే స్వామివారికి నైవేద్యంగా నివేదిస్తారు. లడ్డు, వడ ఇలా ఏదైతే శ్రీవారికి ప్రసాదంగా నైవేద్యంగా నివేదిస్తారో దాన్ని ముందుగా వకులామాతకు చూపించిన తర్వాతే ఆ శ్రీవారికి దాన్ని ప్రసాదంగా నివేదిస్తారు. ఈ శ్రీవారికి నివేదించిన ప్రసాదాన్ని ఏదైతే ఉందో గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులకు ఈ లడ్డూల్ని ప్రసాదంగా అందిస్తారు. కానీ ఇప్పుడు శ్రీవారికి నివేదించిన లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో అందులో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి ఉపయోగించారు అన్న ఒక దారుణ నిజమైతే బయటపడ్డాన్ని హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కంపార్ట్మెంట్లో గంటల కొద్దీ భక్తులు వెయిట్ చేసినా కూడా లడ్డూని కొనుగోలు చేసేందుకు కూడా మనం చూడొచ్చు. ఈ వీడియోలో లడ్డూని కొనుగోలు చేసేందుకు కూడా గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీవారి
ప్రసాదం, అది సాక్షాత్తు తిరుమల శ్రీవారికి నైవేద్యంగా నివేదించిన లడ్డూని భక్తులకి ప్రసాదంగా తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. అయితే ఇదివరకు లడ్డూలను అయితే భక్తులకు విరివిగా అందించేవారు, విరివిగా విక్రయించేవారు. కానీ రాను రాను తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి పెరగడంతో ఈ లడ్డూ ప్రసాదాలను విక్రయించడం అయితే ఏదైతే కోట ఉందో ఆ కోట తగ్గిపోతూ వస్తుంది. అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు తిరుమల ఆలయంలోని ప్రసాదాల విక్రయశాల ముందు ఇలాగే నిలబడుతూ ఉంటారు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నివేదించే లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకుల మోతాదును దిట్టమని అయితే పిలుస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ గొడవంలోనే తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదాలను, వస్తువులను అయితే ఇలాంటి గొడవంలోనే స్టోర్ చేస్తారు. సో ఈ గొడవల నుంచే తీసుకొస్తారు. వీటిని ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదానికి స్టోర్ చేసి ప్లేస్ ఉంటుందో దాన్ని ఉగ్రాణం అని అయితే పిలుస్తారు. తొలిసారిగా తిరుమల తిరుపతి పాలక మండలి 1950లో ఈ దిట్టాన్ని నిర్ణయించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ దిట్టాన్ని అయితే పెంచుతూ వస్తున్నారు. ప్రతిరోజు దాదాపు లక్షల మంది భక్తులు ఆలయానికి వస్తుండడంతో ఈ లడ్డూల తయారీ కూడా పెంచుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ దిట్టాన్ని కూడా అధికారులు పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం 2001లో ఈ దిట్టాన్ని అయితే సవరించారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఈ సవరించిన దిట్టాన్ని టీటీడీ అనుసరిస్తుంది. దీనినే పడితరం దిట్టం అని స్కేల్ అని కూడా పిలుస్తారు. ఆ విధంగా శ్రీవారి స్టోర్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉగ్రాణం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఉగ్రాణం నుంచే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వస్తువులను అయితే సమకూరుస్తారు. వాస్తవానికి మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారు చేశారు. దానికి అనుగుణంగానే ఈ కిలోల్లో ఈ దిట్టాన్ని సమకూర్చేవారు. భక్తుల తాకిడి పెరిగిన తర్వాత, అంటే 2001లో దీన్ని సవరించిన తర్వాత ఈ స్కేల్ ప్రకారమే ఈ లడ్డూలు తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు 5100 లడ్డూలకి దాదాపు 803 కిలోల సరుకులను అయితే ఉపయోగిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే మనం రోజుకి 1,00,000 లడ్డూలు చేయనివ్వండి, కానీ వాళ్ళు తీసుకుని లెక్కేంటి అంటే 5,100 లడ్డూలకి 803 కిలోల సరుకులను వాడుతూ లడ్డూలు అయితే తయారు చేస్తారు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే 5,100 లడ్డూలకి 803 కిలోల సరుకులను అయితే ఉపయోగిస్తారు. సో వాటిల్లో ఫస్ట్ 165 కిలోల ఆవు నెయ్యి. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారీ ఎలా జరుగుతుంది అన్నది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతిరోజు ఈ లడ్డూల తయారీ కోసం 5,100 లడ్డూలని వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటే 165 కిలోల ఆవు నెయ్యి, 180 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 4 కిలోల యాలకులు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలకండ, 30 కిలోల ముంత మామిడి పప్పును ఉపయోగించి అయితే ఈ లడ్డూలు అయితే తయారు చేస్తారు. అయితే ఈ లడ్డూలని ప్రత్యేకంగా కొంతమంది ఎవరైతే ఆలయంలో ఉంటారో బ్రాహ్మణులు వాళ్ళే తయారు చేస్తారు. చాలా శుచి శుభ్రతతో, ఎలాంటి అవకతవకలు, ఎలాంటి ఇది లేకుండా చాలా నీట్గా అయితే లడ్డూల్ని చుడతారు. బూందీ తయారు చేసినప్పటి నుంచి ఈ లడ్డూ చుట్టి శ్రీవారికి నివేదించే వరకు కూడా ఆ లడ్డూని చాలా పరమ పవిత్రంగానే వాళ్ళు చూస్తారు. ఆ లడ్డూని శ్రీవారికి నివేదించి ఆ తర్వాత భక్తులకి అయితే అందజేస్తారు. మొదట్లో ఈ లడ్డూలు తయారు చేయడానికి ఇక్కడ మనం చూడొచ్చు లడ్డూల్ని ఎలా తయారు చేస్తున్నారు. అయితే మొదట్లో ఈ లడ్డూలు తయారు చేయడానికి కట్టెల పొయ్యిలను అయితే ఉపయోగించేవారు. అయితే రాను రాను భక్తులు తాకిడి పెరగడం, లడ్డూలు విక్రయించడం కూడా పెరగడంతో, దానికి తోడు కట్టెల పొయ్యి ఉపయోగిస్తుండడంతో అక్కడ పొగ అనేది కూడా ఎక్కువ వస్తుంది. అందుకోసం టెక్నాలజీని ఉపయోగించి ఆవిరి పొయ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఆవిరి పొయ్యల్ని ఉపయోగిస్తూ ఈ తిరుమల శ్రీవారి లడ్డూలను అయితే తయారు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి తిరుమల శ్రీవారి లడ్డూలో, ఎండు ద్రాక్ష, జీడిపప్పు అని. సో వీటన్నిటిని కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం రోజుకు లక్షల సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తున్నారు. అయితే కట్టెల పొయ్యి మీద ఇంత భారీ స్థాయిలో లడ్డూలు తయారు చేయడం కష్టం కావడంతో యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగి యంత్రాలు వచ్చినా కూడా లడ్డూ ప్రసాదంలో, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి మార్పు జరగలేదనేది భక్తులతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే టేస్ట్ ఉంది, అది శ్రీవారి ప్రసాదంగా మారిన తర్వాతే అంత టేస్ట్ వస్తుందని అయితే భక్తులు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ శ్రీవారి పోటులో 48 ఆవిరి పొయ్యిలు ఉండగా 700 మంది ఈ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా శ్రీవారి ప్రసాదం విక్రయశాల అని. సో ఈ విక్రయశాలలోనే ప్రసాదాలు అయితే విక్రయిస్తారు. అయితే తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా అయితే టీటీడీ ప్రొక్యూర్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదం ఎలా తయారు చేస్తారనేది. సో దాదాపు 700 మంది ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళే ఈ లడ్డూలను అయితే తయారు చేస్తారు ప్రతిరోజు. దాదాపు ఈ ప్రెజెంట్ తిరుమల ఆలయంలో రోజుకి 3,20,000 లడ్డూలను అయితే తయారు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈ లడ్డూల్ని చాలా శుచిగా, చాలా శుభ్రంగా తయారు చేసి తిరుమల శ్రీవారికి నివేదిస్తారు. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడే శ్రీవారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డూని చాలా ఆచితూచి ఎంతో శుభ్రతగా తయారు చేస్తారు. కానీ ఇప్పుడు
ఈ తిరుమల శ్రీవారి లడ్డూలో ఏదైతే ఈ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని అయితే రిపోర్ట్లు అయితే బయటకు వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా లడ్డూ తయారీని. అయితే పూర్వం ఈ లడ్డూకు బదులుగా శ్రీవారి ప్రసాదంగా బూందీని భక్తులకు అందించారు. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల శ్రీవారి ప్రసాదం కాలక్రమంలో 1940లో నాటి లడ్డూగా మారినట్టు ఆగమశాస్త్ర పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఫస్ట్ 1803 కంటే ముందు మనం ఇందాక చెప్పుకున్నట్టు వడతో పాటు పలు రకాల ప్రసాదాలను అయితే శ్రీవారికి నివేదించేవారు. అయితే 1803లో తొలిసారిగా బూందీని అయితే ప్రవేశపెట్టారని చెప్తున్నారు. ఆ తర్వాత 1940లో తొలిసారిగా శ్రీవారి కళ్యాణోత్సవాల సమయంలో లడ్డూలను అయితే తయారు చేసి భక్తులకు అందజేస్తారు. పల్లవరాజుల కాలం నుంచే లడ్డూని శ్రీవారి ప్రసాదంగా అందిస్తున్నట్లయితే చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. మరోవైపు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రెండో దేవరాయల కాలం నాటి నుంచి స్వామివారి ఆలయంలో ప్రసాదాలు అందించినట్టు కూడా పలు ఆధారాలు అయితే లభ్యమవుతున్నాయి. ఇంకోవైపు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ 300 ఏళ్ల క్రితం, ఇందాక మనం చెప్పుకున్నట్టు 300 ఏళ్ల క్రితమే ఇది ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని అయితే తెలుస్తుంది. 2010 వరకు రోజుకు 1,00,000 లడ్డూలను తయారు చేస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,20,000 అయితే పెరిగినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ప్రతిరోజు లక్షల సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు అయితే వస్తున్నారు. అంతటి విశిష్టత కలిగిన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం కావడం ఇప్పుడు భక్తుల్ని కలిచివేస్తోంది. లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. దీనికి కారణమైన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని అయితే కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఇందాక మనం చెప్పుకున్నట్టు శ్రీవారికి ఏపీ తెలంగాణలోనే కాదు, అటు కర్ణాటక తమిళనాడు అనే కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. వచ్చి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా లడ్డూని అయితే కొనుగోలు చేస్తారు. చాలా పరమ పవిత్రంగా ఈ లడ్డూని అయితే భావిస్తారు. ప్రెజెంట్ అయితే కొన్ని రిపోర్ట్లు కూడా బయటపడ్డాయి. అందులో పంది కొవ్వుతో తయారు చేసిన ఆయిల్, అలాగే ఫిష్ ఆయిల్, అలాగే బీఫ్ ఆయిల్ కూడా ఈ నెయ్యి ఆనవాళ్ళలో కనిపించినట్లయితే పలు రిపోర్ట్లు కూడా బయటకు వస్తున్నాయి. సో దీని మీద ప్రెజెంట్ విచారణ అయితే జరుగుతుంది. ఇదే విషయంపై కేంద్రం కూడా సీరియస్ అయింది. దీనికి కారకులైన వారిని ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎంతో విశిష్టత, ఎంతో ప్రాముఖ్యతమైన ఈ లడ్డూని అపవిత్రం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అయితే డిమాండ్లు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి.